మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ సంఘపక్షమున కూడా మీకు అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరి నూతనమైన దినమును బట్టి మరి దినంలో మరి సెప్టెంబర్ మాసము 10వ తారీఖున సజ్జులుగా మనమందరము ఆయన పరిశుద్ధమైన వాక్యంలో నుండి పరిశుద్ధమైన లేఖనాల్లో నుండి కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములుండును. మరి దేవుడు ఈ దినం ఈ వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. మరి నీవు నేను ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచనలు శాశ్వతమైనవి కావు, క్షణం మాత్రమే, లేకపోతే కొన్ని నిమిషాలు మాత్రమే అవి మనకి కలిగి ఉంటాం. కానీ దేవుని ఆలోచన సదాకాలం ఉంటుంది. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించినప్పుడు, లేకపోతే సమస్తమును ఆకాశం కింద ఉన్న సమస్తమును నిర్మించినప్పుడు ఆయన సదాకాలము అవి ప్రజలకు లేకపోతే జనమునకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఈ భూమిలో ఉన్న సమస్తమును ఆయన సృష్టించి ఉన్నాడు. ఆయన ఆలోచన ఎంతో గంభీరమైనవి, ఆయన ఆలోచనలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. ఆయన ఆలోచన నీ పట్ల నా పట్ల కూడా అదే విధంగా కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన సదాకాలము నీ పట్ల నిలిచి ఉంటుంది. ఆయన ఆలోచనతో పాటు ఆయన సంకల్పము కూడా తరతరములు ఉంటుంది. ఒకసారి నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు అనుకోండి, అది తరతరములు ఉంటుంది. ఉదాహరణకు మనం అబ్రహామును చూసుకుంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహాముతో మాట్లాడి అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు కేవలం అబ్రహాంను ఉద్దేశం పెట్టుకుని దేవుడు ఆ వాగ్దానం మాట్లాడలేదు, అనే సంకల్పాన్ని కలిగి ఉండలేదు. అబ్రహాంతో పాటు కొన్ని తరతరములకు ఆయన ఆ వాగ్దానాన్ని లేకపోతే ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాంతో అంటాడు, తరతరములు నీ ద్వారా భూజనాలు ఆశీర్వదించబడుదురు అన్నాడు. నీ ద్వారా సమస్త ప్రజలు ఆశీర్వదించబడుదురు అన్నారు. నీ ద్వారా సమస్త జనాలు ఆశీర్వదించబడుదురు అన్నాడు. అంటే అబ్రహాము మొదలుకొని నేటి వరకు ఆయన ఆలోచన లేదా ఆయన సంకల్పము నిలిచి ఉంది. ఆయన సంకల్పము అది కొనసాగించబడుతూ ఉంది. అది ఆగిపోయేది కాదు, లేకపోతే అది నిలిచిపోయేది కాదు. అది ఎన్నడూ అలా కొనసాగించబడుతూ నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ దినము నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఇర్మియా 29:11 ప్రకారం ఆయన మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అంటాడు. అంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అవి మన జీవితంలో సమాధానకరమైనవే, హానికరమైనవి కావు. మనం అనుకుంటా పరిస్థితులు చూసి, స్థితిగతులు చూసి, ఇంత హాని, ఇంత కష్టం నేను ఒక్కడినే అనుభవించాలా, ఇంత బాధ నేను ఒక్కడినే అనుభవించాలా, నా కుటుంబం అనుభవించాలా, లేకపోతే నా రక్త సంబంధులు నేను మాత్రమే ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాలా అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు తన సంకల్పం, తన చిత్తము, తన ఉద్దేశము నీ పట్ల ఎంతో గొప్పదిగా ఉంది. అవి రాబో కాలమందు సమాధానకరమైనవి, ఎంతో ఆశీర్వాదకరమైనవి, ఎంతో దీవెనకరమైనవి. కాబట్టి ఆ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఆలోచన వైపు నీ తలంపులు మలుచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకు అంటే మనమేమో ప్రస్తుతము చూస్తుంటాము, దేవుడేమో భవిష్యత్తు చూస్తుంటాడు. భవిష్యత్తు చూడగలిగింది కేవలం దేవుడు మాత్రమే. భవిష్యత్తును మాత్రమే మార్చగలిగింది దేవుడు మాత్రమే. భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉంటుందో చూడగలిగింది దేవుడు మాత్రమే. కాబట్టి నీవు భవిష్యత్తును చూడలేవు, నీవు కేవలము ప్రస్తుతాన్ని మాత్రమే చూడగలుగుతావు, లేకపోతే నీ గతాన్ని మాత్రమే చూడగలుగుతావు. ప్రభువు రాబోతున్న భవిష్యత్తును కూడా చూడగలుగుతాడు, ఆ భవిష్యత్తును మార్చగలుగుతాడు. ఒకసారి మనం ఆలోచిస్తే మనం అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథం మనందరం చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఎవరికన్నా ఊహించుకొని ఉంటారా? దావీదు, గొర్రెల కాపరిగున్న దావీదు సమూయేలు చేత అభిషేకించబడి ఇజ్రాయేలు రాజుగా అతను ఏర్పాటు చేయబడతాడని, ఇజ్రాయేల్ రాజుగా అభిషేకించబడి రాజుగా అతను పరిపాలిస్తాడని దావీదు ఏమన్నా అనుకొని ఉన్నాడా? కేవలము అతను గొర్రెల కాపరిగా మనకు కనపడుతూ ఉన్నాడు. తన కుటుంబంలో కనిష్ఠుడుగా, తన కుటుంబంలో ఎన్నిక లేని వాడిగా ఒక అరణ్యానికి, ఒక గొర్రెలు కాసుకోవటానికి, ఒక అడవికి మాత్రమే
అతను పరిమితి అయిపోయిన పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో ఉన్న దావీదు ఏనాడు ఊహించుండడు, లేకపోతే అతని కుటుంబం కూడా ఏనాడు ఊహించుండదు. ఇతను సమూయేలు చేత అభిషేకించబడతాడు, సమూయేలు చేత ఎన్నుకోబడి ప్రత్యేకపరచబడి రాజుగా నియమించబడతాడని దావీదు ఏనాడు ఊహించలేదు. కానీ మనము ప్రస్తుత పరిస్థితులు చూసి మన జీవితాన్ని మనము ఏం చేస్తుంటాము, అంచనా వేస్తూ ఉంటాము. కానీ దేవుడు నీ భవిష్యత్తుని చూస్తూ ఉంటాడు. నీ భవిష్యత్తులో నిన్ను ఏమి చేయాలనుకుంటున్నాడు, నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నాడు, ఎలాగ నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, ఎలాగ నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడో ప్రభు మాత్రమే తెలుసు. ఒకసారి ఆయనకు నీ సంకల్పాలు విడిచిపెట్టి ఆయన సంకల్పం వైపు, నీ ఆలోచన విడిచిపెట్టి ఆయన ఆలోచన వైపు నీ మనస్సును కేంద్రీకరించు. ఒక్కసారి ఆయన మనస్సు వైపు, ఆయన ఆలోచన వైపు నీ మనస్సును పెట్టు. ఆయన సంకల్పం వైపు నీ తలంపులు పెట్టు. ఒకసారి ధ్యానించు. ప్రభా, నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి నా పట్ల నన్ను ఒక్కసారి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఒక్కసారి నా దగ్గరకు వచ్చి మీరు నా ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి, నా ప్రణాళికను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో దానియేలు ఆ రాత్రివేళ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోతో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని, దేవుడు తన చిత్తాన్ని, దేవుడు తన ప్రణాళికను రాబోతున్న కాలంలో లేదా రాబోతున్న భవిష్యత్తు కాలంలో ఆ బబులోను దేశంలో కానీ నెబుకద్నెజర్ జీవితంలో కానీ ఏం జరగబోతుందో నెబుకద్నెజర్ ఒక్కడే కల కని ఉన్నాడు. నెబుకద్నెజర్ కల కని దాన్ని మర్చిపోయి ఉన్నాడు. మరి ఆ మర్చిపోయిన కళ, ఆ నెబుకద్నెజర్కి వచ్చిన ఆ కళ ఎంతో భీకరంగా, ఎంతో భయంకరంగా, ఎంతో అలజడి పుట్టించే విధంగా నెబుకద్నెజర్ జీవితంలో ఆ రాత్రి వేళ అతను వెళ్ళి ఉన్నాడు. దాన్ని బట్టి ఆ సంస్థానము లేకపోతే ఆ రాజ్యాలన్నీ ఏం చేయబడ్డాయి, భయముతో, ఒక భయంకరమైన వేదనతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు దర్శించాడు. తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని దేవుడు బయలుపరిచాడు. ఒక విషయం మనం నేర్చుకోవడం ప్రయత్నం చేస్తే, నెబుకద్నెజర్తో దేవుడు మాట్లాడాడు. నెబుకద్నెజర్ దేవుడు మాట్లాడిన దేవుడు తర్వాత దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు దానియేలుతో మాట్లాడాడు. కానీ నెబుకద్నెజర్ ప్రార్థన చేయలేదు. నెబుకద్నెజరు అసలు దేవుడు అంటేనే తెలియదు. కానీ నెబుకద్నెజర్కి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని ఒక సేవకుడికి లేదా ఒక దైవజనుడికి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎదుటివారి ఉద్దేశాలు, ఎదుటివారి సంకల్పం, ఎదుటివారి పట్ల కలిగి ఉన్న దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక దానియేలుకు బయలుపరచబడినట్టు నీకు నాకు కూడా బయలుపరచబడుతుంది. నేను కూడా ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనందరికీ వాటిని ఆ మర్మాలను లేకపోతే వాటికి సంబంధించిన సత్యాలను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుడు మనం దర్శిస్తుంటాడు. మరి ఈరోజు నేను కూడా ఆయన సదాకాలం నిలిచి ఆయన ఆలోచన వైపు మనసును పెట్టాలి. ఆయన సదాకాలము తరతరముల నుండి ఆయన సంకల్పం వైపు ఆయన మనం మనసు పెట్టి ఉండాలి. ఒకసారి నేను ఆలోచిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, ఈ ప్రపంచం ఎటువైపు వెళ్తుంది ప్రభు, లేకపోతే పరిస్థితులు, ఈ వాతావరణ పరిస్థితులు, లేకపోతే దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఎంతో భీకరంగా, ఎంతో భయంకరంగా ఉండగా మరి నా పట్ల, నా కుటుంబం పట్ల, నా ప్రాంతం పట్ల, నా సంఘం పట్ల, నా పరిచర్య పట్ల నీ ఉద్దేశం ఏముంది, నీ చిత్తం ఏమైంది అని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా, దేవుడు ఎలాగ నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడు ఎలాగ నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు, ఈ పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా నిన్నైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో ఈ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడి తీరుతాడు. దేవుడు ఎన్నడూ తన హృదయాన్ని దాచిపెట్టుకోలేదు. తన ఉద్దేశాలు ఎప్పుడు అతను మరుగు చేసి పెట్టలేదు. ఆయన తన ఉద్దేశాలను, తన ఆలోచనలు, తన తలంపులను, తన వ్యక్తిగతమైన తన హృదయంలో ఉన్న ప్రతి దానిని ప్రతిసారి ఏదో ఒక సేవకుడికి, ఏదో ఒక దైవజనుడికి, ప్రవక్తకి దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. దేవుడు బయలుపరిచి వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. తన హృదయంలో ఉన్న విషయాలను ప్రపంచానికి ఒక సేవకుల ద్వారా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడతాడేమో. దేశం కొరకు మాట్లాడచ్చు, రాష్ట్రాల కొరకు మాట్లాడచ్చు, ప్రభుత్వాల కోసం మాట్లాడచ్చు. నువ్వు ఒక్కసారి దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా, మా దేశ పరిస్థితి ఏంటి, మా రాష్ట్ర పరిస్థితి ఏంటి, మా ప్రజల పరిస్థితి ఏంది అని నువ్వు అడిగితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడేమో. ఆనాడు దానియేలుతో మాట్లాడినట్టు, ఆనాడు షడ్రక్, మేషకుతో, అబేద్నెగోతో మాట్లాడినట్టు దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. అడుగుదాం దేవుని సన్నిధిలో, ప్రభా,
నీవు మాకు బయలుపరచు. నీవు మాకు నీ ఉద్దేశములు, నీ సంకల్పములు బయలుపరచు. నీ తలంపులు మాకు వివరించు ప్రభా అని అడుగుదాం. దేవుడు రాబోతున్న దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు కేవలము సేవకులకు మాత్రమే దేవుడు బయలుపరచబోతున్నాడు. క్రైస్తవులు మాత్రమే దేవుడు బయలుపరచబోతున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో స్థిరంగా ఉండి కనిపెట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉంటారో, దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. లార్డ్, లెట్ us reveal your heart, let us reveal your thoughts, let us reveal your intentions, oh Father, about this world, about this state, about this our country అని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశస్త దినమందు ప్రభా నీ ఆలోచనలు, నీ సంకల్పములు ప్రభా మాకు బయలుపరచమని అడుగుతూ ఉన్నాం. మాకు తెలియచేయమని అడుగుతూ ఉన్నాం. మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం ప్రభా. రాబోతున్న కాలంలో ప్రభా నువ్వేం చేయబోతున్నావో తండ్రి ప్రభా జరిగించబోతున్నావో ఒక్కసారి నీ ఉద్దేశమును ప్రభా మాకు కనపరచమని అడుగుతూ ఉన్నాం. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను ప్రభా తండ్రి మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. తండ్రి నీ చిత్తమును తండ్రి ప్రభా బయలుపరచమని అడుగుతున్నాం. నీ ప్రత్యక్షను ప్రభా మాకు కనపరచమని అడుగుతూ ఉన్నాం. తండ్రి నీ అభిషేకము చేత, నీ ఆత్మ చేత నింపి ప్రభా మాతో మాట్లాడమని, మమ్మల్ని ప్రభా దర్శించమని అడుగుతూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే ఛానల్ని ప్రమోట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నారపల్లి ప్రాంతం, హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలో మరి చర్చి నడిపిస్తున్నాము. వీలున్న వారందరూ దర్శించాల్సిందిగా, మినిస్ట్రీకి సపోర్ట్ చేయాల్సిందిగా ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.